హలో ఫ్రెండ్స్, ఆవిడే శ్యామల ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మరి ఇంకా మనం కథలోకి వెళ్దామా? 3000 BCలో దాన్ని రాతి మీద చెక్కారు కొంతమంది. ఈ జ్ఞానాన్ని ఆకాంక్షించినప్పటికీ, అలా దాన్ని సంపాదించినప్పటికీ, ఎవరైనా వెతికి చేజిక్కించుకునేందుకు అది అందుబాటులోనే ఎప్పుడూ ఉంది. ఈ సిద్ధాంతం కూడా కాలంతో పోటీ ప్రారంభమైంది. అది ఎప్పుడూ ఉంటుంది. ఈ సిద్ధాంతమే ఈ విశ్వమంతటా క్రమబద్ధతని, మీ జీవితంలో ప్రతి క్షణాన్ని, మీకు జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని నిర్ణయిస్తుంది. మీరెవరు, ఎక్కడున్నారు అనేది ముఖ్యం కాదు. ఈ ఆకర్షణ అనే సిద్ధాంతం మీ జీవితంలోని మొత్తం అనుభవానికి ఒక రూపాన్నిస్తుంది. అతి శక్తివంతమైన ఈ సిద్ధాంతం మీ ఆలోచనల ద్వారా దాన్ని సాధిస్తోంది. ఆకర్షణ సిద్ధాంతాన్ని కావ్య రూపంలో పెట్టేది మీరే. మీరు మీ ఆలోచనల ద్వారా దాన్ని చేయగలుగుతున్నారు. 1912లో చార్ల్ హానెల్ ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఇలా వివరించాడు: ఇది సృష్టి తాలూకా సంపూర్ణ వ్యవస్థ ఆధారపడే అతి ముఖ్యమైన, అత్యంత అమోఘమైన సిద్ధాంతం. తెలివైన వాళ్ళు ఎప్పుడో దీన్ని గ్రహించారు. మీరు ప్రాచీన బాబిలోనియా నాగరికత, సంస్కృతిలో కూడా దీనిని చూడగలరు. వాళ్ళకి ఈ విషయం ముందే తెలుసు. అలా తెలిసిన వాళ్ళది ప్రత్యేకంగా ఎంచుకున్న ఒక చిన్న బృందం. ప్రాచీన బాబిలోయన్ల సంస్కృతిలోని సమృద్ధిని చాలామంది చరిత్రకారులు పుస్తకాలలో రాసి ఉంచారు. ప్రపంచంలో 7 అద్భుతాలుగా చెప్పుకుంటున్న వాటిలో ఒకటైన హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ని సృష్టించింది వాళ్లే. విశ్వంలోని నియమాలని అర్థం చేసుకుని అమలు చేయటం ద్వారా చరిత్రలో అత్యధిక ధనవంతులుగా వాళ్ళు పేరు సంపాదించుకున్నారు. ఈ లోకంలో ఉండే మొత్తం సంపాదనలో 96% డబ్బుని జనాభాలో 1% మాత్రమే ఎందుకు సంపాదిస్తోందనుకుంటున్నారు మీరు? అలా జరగడం యాదృచ్ఛికమని మీరు అనుకుంటున్నారా? లేదు, అది అలా ఏర్పాటు చేయబడింది. ఆ 1% జనాభా ఒక విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు ఆ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు కూడా ఆ రహస్యం పరిచయం అవబోతుంది. తమ జీవితాలలోకి డబ్బుని ఆకర్షించుకున్న వాళ్ళందరూ ఈ రహస్యాన్ని ఉపయోగించుకున్నారు. తెలుసో తెలియకో వాళ్ళు సమృద్ధి గురించి, ధనం గురించి ఆలోచిస్తారు. దీనికి వ్యతిరేకమైన ఆలోచనలు వేటిని వాళ్ళు తమ మనసుల్లోకి రానివ్వరు. వాళ్ళు ముఖ్యమైన ఆలోచనలన్నీ సంపద గురించే. వాళ్ళకి సంపద ఒక్కటే తెలుసు. వాళ్ళ మనసుల్లో ఇంకేమీ ఉండదు. వాళ్ళకి దాని గురించిన అవగాహన ఉన్నా లేకపోయినా, వాళ్ళకి సంపద గురించి ఉన్న ముఖ్యమైన ఆలోచనలే వాళ్ళ దగ్గరికి సంపదని తీసుకొచ్చాయి. ఆకర్షణ సిద్ధాంతం తాలూకా కార్యరూపం ఇది. ఈ రహస్యాన్ని, ఆకర్షణ సిద్ధాంతం తాలూకా కార్యరూపాన్ని తెలియజేసే ఒక మంచి ఉదాహరణ చూడండి. తమ జీవితాల్లోకి డబ్బుని ఆకర్షించిన వాళ్ళందరూ ఈ రహస్యాన్ని ఉపయోగించుకున్నారు. తెలుసో తెలియకో వాళ్ళ సమృద్ధి గురించి, ధనం గురించి ఆలోచిస్తారు. దీనికి వ్యతిరేకమైన ఆలోచనలు వేటిని వాళ్ళు తమ మనసుల్లోకి రానివ్వరు. ఈ రహస్యాన్ని, ఆకర్షణ సిద్ధాంతం తాలూకు కార్యరూపాన్ని తెలియజేసే ఒక మంచి ఉదాహరణ చూడండి. బోలెడంత ధనాన్ని సంపాదించి కొద్ది కాలంలో మొత్తాన్ని కోల్పోయి మళ్ళీ త్వరలోనే బోలెడంత ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళు మీకు తెలిసి ఉండవచ్చు. వాళ్ళ విషయంలో జరిగిందేమిటి? వాళ్ళకి తెలుసో తెలియదో కానీ వాళ్ళ ముఖ్యమైన ఆలోచనలు ధనం చుట్టూ తిరిగేవి. ఆ విధంగానే ముందు వాళ్ళు దాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు తమ మనసుల్లోకి ఆ ఆస్తినంతా పోగొట్టుకుంటామేమోననే భయాన్ని రానిచ్చారు. అవి అలా కొన్నాళ్లకి వాళ్ళ మనసుల్లోని అతి ముఖ్యమైన ఆలోచనలుగా మారాయి. ధనం గురించిన ఆలోచనల నుంచి పోగొట్టుకోవడం వైపు త్రాసు మొగ్గు చూపింది. అందుకే ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఒకసారి అంతా పోగొట్టుకున్నాక ఇక పోగొట్టుకుంటామేమో అనే భయం మాయమైంది. మళ్ళీ త్రాసు ధనం సంపాదించుకోవడం గురించిన ఆలోచనల వైపు మొగ్గు చూపింది. ధనం మళ్ళీ వచ్చింది. మీ ఆలోచనలకి ఈ సిద్ధాంతం స్పందిస్తుంది. అవెలాంటివైనా సరే ఒకే రకమైనవి, పరస్పరం ఆకర్షించుకుంటాయి.
ఆకర్షణ సిద్ధాంతాన్ని గురించి ఆలోచించినప్పుడు నన్ను నేను ఒక అయస్కాంతంలాగా ఊహించుకోవటం నాకు అన్నింటికన్నా సులభమైన మార్గంగా తోస్తుంది. ఎందుకంటే అయస్కాంతం ఆకర్షిస్తుందని నాకు తెలుసు. మీరే ఈ విశ్వంలోకెల్లా అతి శక్తివంతమైన అయస్కాంతం. ఈ ప్రపంచంలో ఇక దేనికి లేని ఆకర్షణ శక్తి మీలో ఉంది. ఆ అంతులేని అగాధమైన అయస్కాంత శక్తి మీ ఆలోచనల్లో బయటపడుతుంది. ప్రధానంగా ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని చెబుతుంది. కానీ మనం ఇక్కడ మాట్లాడేది ఆలోచనల స్థాయి నుంచి. ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని చెబుతుంది. అందుకని మీరు ఒక ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలన్నింటినీ మీరు ఆకర్షిస్తున్నారు. ఈ కింద చెప్పిన కొన్ని ఉదాహరణలు మీ జీవితంలో అనుభవంలోకి వచ్చే ఉంటాయి. మీరెప్పుడైనా మీకు నచ్చని ఒక విషయం గురించి ఆలోచించడం ప్రారంభించారా? దాన్ని గురించి ఆలోచించిన కొద్దీ మీ బాధ ఎక్కువైందా? అలా ఎందుకు జరుగుతుందంటే మీరు ఒకే విషయాన్ని గురించి చాలాసేపు ఆలోచిస్తూ ఉన్నారంటే ఆకర్షణ సిద్ధాంతం వెంటనే అటువంటి మరిన్ని ఆలోచనలని మీ వైపుకి ఆకర్షిస్తుంది. ఒక్క నిమిషంలో అటువంటివే బోలెడన్ని బాధాకరమైన ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ బాధ మరింత పెరిగి పరిస్థితి మరింత పాడవుతుంది. దాని గురించి ఆలోచించిన కొద్దీ మీరు మరింత బాధపడతారు. మీరు ఏదైనా ఒక పాట విన్నప్పుడు కూడా ఆ పాటకి సంబంధించిన ఆలోచనలు వంటివే మీ మనసులో తలెత్తి ఉండవచ్చు. ఆ తరువాత ఆ పాట మిమ్మల్ని వదలడం లేదని తెలుసుకుని ఉంటారు. మీ మనసులో ఆ పాట మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉండిపోయి ఉంటుంది. మీరు పాట వింటున్నప్పుడు ఆ విషయం గ్రహించకపోయినప్పటికీ మీ మనసు, మీ ధ్యాస పూర్తిగా దాని మీదే లగ్నమై ఉండాలి. మీరు అలా చేస్తున్నప్పుడు అటువంటివే ఇతర ఆలోచనలు మీ మనసులోకి బలంగా ఆకర్షింపబడి ఉంటాయి. ఆ పాటకి సంబంధించిన అదే రకం ఆలోచనలు. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం క్రియాశీలత నుండి ఆ పాట లాంటి ఆలోచనలని మళ్ళీ మళ్ళీ మోసుకొస్తుంది. మనుషులుగా మన పని మనకి కావాలనుకున్న వాటి గురించి ఆలోచించటం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ విశ్వంలోని అతి గొప్ప సిద్ధాంతాలలో ఒకదానిని ఆవాహన చేయటం. అదే ఆకర్షణ సిద్ధాంతం. మీరు ఏం ఆలోచిస్తారో దాదాపు అలాగే మీరు తయారవుతారు. కానీ మీరు తరచూ ఆలోచించే విషయాలనే మీ దగ్గరకు ఆకర్షించుకుంటారు. ప్రస్తుతం మీ జీవితం మీరు గతంలో ఆలోచించిన దానికి ప్రతిబింబం. అందులో గొప్ప విషయాలతో పాటు మీరు అంత గొప్ప విషయాలు కావనుకునేవి కూడా కలిసే ఉంటాయి. మీరు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారో దాన్నే మీ దగ్గరకు ఆకర్షించుకుంటారు. కాబట్టి మీ జీవితంలో ప్రతి విషయం గురించి అన్నిటికన్నా ముఖ్యమైన మీ ఆలోచనలేమిటో సులభంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీకు అనుభవంలోకి వచ్చినవి అవే. ఇప్పటి వరకు ఇప్పుడు మీరు ఈ రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఇక ఈ జ్ఞానంతో మీరు అన్నింటినీ మార్చేయవచ్చు. మీరు మీ మనసులో దేన్నైనా చూడగలిగితే అప్పుడు అది మీ చేతిలోకి వస్తుంది. మీకు ఏం కావాలనే దాని గురించి మీ మనసు ఆలోచించగలిగితే, దాన్నే అన్నిటికన్నా ముఖ్యమైన ఆలోచనగా చేసుకోగలిగితే దాన్ని మీరు మీ జీవితంలోకి తీసుకొస్తారు. ఈ సూత్రాన్ని సులభంగా 3 మాటల్లో కుదించవచ్చు. ఆలోచనలే వస్తువులుగా రూపొందుతాయి. ఈ అతి శక్తివంతమైన సిద్ధాంతంలో మీ ఆలోచనలు మీ జీవితంలో వస్తువులుగా మారతాయి. మీ ఆలోచనలు విషయాలుగా మారతాయి. దీన్ని మీ మనసులో మళ్ళీ మళ్ళీ అనుకుంటా మీ స్మృతిలోకి, స్పృహలోకి ఇంకనివ్వండి. మీ ఆలోచనలే వస్తువులుగా మారతాయి. ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ ఉంటుందనే సంగతి చాలామందికి తెలియదు. ఆలోచనని మనం కొలవచ్చు. అందుకని ఒక ఆలోచనని మీరు మళ్ళీ మళ్ళీ విడవకుండా ఆలోచిస్తూ ఉంటే, ఆ కొత్త కారు మీ సొంతం అవ్వాలని మీరు కలలు కంటూ ఉంటే, మీకు అవసరమైన డబ్బుని చేజెక్కించుకోవాలని అనుకుంటూ ఉంటే,
ఆ కంపెనీని అభివృద్ధి